మనందరి అభిమాన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రసంగాలన్నీ కూడా కలిసి 2 ప్రతులుగా తయారు చేసి ఆయన యొక్క 75వ జన్మదిన సందర్భంగా ఇప్పుడే మనందరం రిలీజ్ చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షులు నాకు అత్యంత ఆప్తులు టిడి జనార్దన్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ అశోక్ గజపతిరాజు గారు, కేంద్ర మంత్రివర్యులు శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, పెద్దలు గౌరవనీయులు డిప్యూటీ స్పీకర్ శ్రీ రఘురామకృష్ణరాజు గారు, మా పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, పెద్దలు వెంకటనారాయణ గారు, అదేవిధంగా విక్రమ్ గారు, పెద్దలు పితాని గారు, ఆహుతులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా నా తరపున, తెలుగు జాతి తరపున మన అభిమాన నాయకులకి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1995 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఉన్నటువంటి ప్రతి సభలో నాకు కూడా ఉండే అవకాశం దక్కడం అరుదైనటువంటి గౌరవంగా నేను భావిస్తున్నాను. శాసనసభ అనేది ఈ రాష్ట్రానికి అత్యంత ప్రధానమైనటువంటి వేదిక. ఈ వేదికని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి నేను గర్వంగా చెప్పదలిచాను. ఉదయం నుంచి రాత్రి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి రోజులు చూశాను. తెల్లవారి 5 గంటలకు కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. అప్పుడే నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యాను. ఎందుకు ఇన్ని గంటలు కూర్చోవాలంటే, మనం ఎక్కడ చెప్పినా సరే ఆ సమాచారం ప్రజలకు చేరదు. అసెంబ్లీలో చెప్పిన ప్రతి పాయింటు ప్రజలకు చేరుతుందని నమ్మి అసెంబ్లీని ఒక దేవాలయంగా భావించి నిర్వహించినటువంటి మహానుభావుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు. అధికారం ఉంటే ప్రభుత్వంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు తెలియచేయడం, ప్రతిపక్షంలో ఉంటే ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని అసెంబ్లీలో నిలదీయడం అనేది అది బాబు గారికే చెల్లిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన సుదీర్ఘ ప్రయాణంలో చాలా బాధలు పడ్డారు, చాలా అవమానాలు పడ్డారు, చాలా గౌరవం కూడా పొందాడు. ఈ రాష్ట్రం యొక్క దేశంలో కూడా ఒకనొక సందర్భంలో ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు పేరుని తలంచుకున్నటువంటి రోజులు కూడా మనం చూసాం. కానీ ఆ రోజు ఆయన పొంగిపోలేదు, అవమానం పడినప్పుడు కుంగిపోలేదు. అవమానం ఉన్నా ఎప్పుడైనా సరే ప్రజలు గొప్ప నాయకుడని చెప్పి పొగిడినా ఎప్పుడూ ఒకే విధంగా వ్యవహరించినటువంటి అరుదైనటువంటి వ్యక్తుల్లో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన చూసి చాలా నేర్చుకున్నా. నేను కూడా అసెంబ్లీ అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఉండేవాళ్ళు. మొదటిసారి అయ్యేటప్పుడు నేను ఈరోజు ఎమ్మెల్యే అయినంత వరకు నోటంట మాట్లాడడమే కష్టం, మాట్లాడాలంటే బిడియం. అదృష్టం కొలిది నేను 95లో ఎమ్మెల్యే అయ్యేసరికి యనమల గారు స్పీకర్గా ఉన్నారు. అందరూ మంత్రులు, నేను చిన్నవాడిని, 25 సంవత్సరాలు 6 రోజులకి ఎమ్మెల్యే అయ్యాను. ఫస్ట్ క్వశ్చన్ అవర్కి వచ్చేవాళ్ళు, ఫస్ట్ మంత్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. క్వశ్చన్లు ఏమున్నాయో క్వశ్చన్ పేపర్ చదివి ఏ క్వశ్చన్లు మీకు వెయ్యాలో, ప్రభుత్వానికి ఏది మంచి పేరు వస్తుందో మీరు రాసి ఇవ్వండి. నా క్వశ్చన్లో నా పేరు రాకపోయినా
స్పీకర్ గారు రూమ్లోకి వెళ్ళి ఈ క్వశ్చన్లో నేను చెయ్యొస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అని స్పీకర్ గారికి అడిగి మంత్రి గారు ఏవి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందో, ఏది ప్రజలకి చేరవేయాలో ఆ క్వశ్చన్లని రాసిస్తే ఎవ్రీడే క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు సభలు ఈరోజు సభలు చూస్తే ఎంత వ్యత్యాసం. ఆ రోజు హేమీలు మీరు రామాంజన యుద్ధాలు డ్రామాలు చూశారు, నాటికలు చూశారు, తెల్లవార్లు చూశారు. కానీ ఆ రోజు శాసనసభలో ఆ వాదాలు ఆ చర్చలు చూస్తే ఒక్క నిమిషం కూడా బయటికి రాకుండా సభలో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు సభలు చూస్తే ఎప్పుడు ఈ సభకు దండం పెట్టి బయటికి వెళ్ళిపోతామనే పరిస్థితిని గత ప్రభుత్వాలు తీసుకొచ్చినటువంటి సభ కూడా నేను చూశాను. ఒక సందర్భంలో మమ్మల్ని అందరినీ సస్పెండ్ చేశారు. ఆ స్పీచ్ ఉందో లేదో వెతుకుతున్నాను, దొరికిందో లేదో నాకు తెలియదు, ఉందో లేదో చూస్తున్నాను. ఆయన రాజకీయ జీవితంలో ది బెస్ట్ స్పీచ్ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రసంగించినటువంటి స్పీచ్. ఆ రోజు ప్రతి ఒక్కరూ ముగ్ధులయ్యారు. ఆ స్పీచ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ అందులో భాగస్వామ్యమయ్యాం. అంత బాగా కూడా మాట్లాడారు. మళ్ళీ మొన్న సభ కూడా చూశాను. శాసనసభకి ఎంత గౌరవిస్తారంటే, మొన్న ఆయన కుటుంబానికి అవమానం పరిచినప్పుడు ఈ సభ గౌరవ సభగా రావాలి, ఈ గౌరవ సభలో ఉండనని చెప్పి బయటికి వెళ్ళినటువంటి సందర్భం మీకు తెలుసు. మేమందరం అనుకున్నాం అధినాయకుడే బాయ్కట్ చేస్తే ఇంక మనందరం ఎందుకు వెళ్ళాలని అందరం వాదించాం. నో, నేను కాజు మీద బయటకు వచ్చాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, చట్టసభలను గౌరవించాలని మేమందరం వద్దన్నా సరే మళ్ళీ మా అందరికీ శాసనసభకు పంపించి పోరాటం చేసే అవకాశం కల్పించారంటే సభకి ఎంత గౌరవిస్తారో ఇదొక ఉదాహరణని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఆయన ఒక కృషివలుడు. తెలుగు జాతి ఏదో కుటుంబము, ఒక ఊరు, ఒక జిల్లా, ఒక ప్రాంతము, ఒక రాష్ట్రం కాదు. ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడున్నా సరే తెలుగు జాతి ఔన్నత్యం గురించి పనిచేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నాయకుడు, మన చంద్రబాబు నాయుడు గారని నేను గర్వంగా చెప్పదలిచాను. మీరు దేన్ని అడగండి, ఈ దేశానికి రిఫార్మ్స్ వచ్చాయి. రిఫార్మ్స్ వచ్చిన తర్వాతే దేశం ఆర్థికంగా బలపడింది, ఈ దేశం అభివృద్ధి చెందింది. 1995లో పివి నరసింహారావు గారు 5 సంవత్సరాల ముందు రిఫార్మ్స్ తీసుకొస్తే ఆర్థిక సంస్కరణని అవన్నీ కూడా మొట్టమొదటిసారి వినియోగించుకొని మనందరికీ మేలు చేసినటువంటి మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. 95లో అయిన తర్వాత విజన్ 2020 అని పెట్టారు. ఇలాగే టీడీఎల్పీ మీటింగ్లు జరిగితే హైదరాబాద్ గురించి పేపర్ మీద పెన్నుతో రాసినట్టుగా రేపు 2020కి ఇలాగ ఉంటుందంటే అలా చూసి జరుగుతుంది. హైదరాబాద్ చూసి తెలుగుంది, చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలు అలాగున్నాయి, ఇది జరుగుతుందని చెప్పి లైట్ చూసుకున్నాం. కానీ 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏదైతే పెన్ను మీద గీశారో ఒక్క గీత కూడా పొల్లుపోకుండా హైదరాబాద్ని తయారు జరిగిందంటే విజనరీ లీడర్ మన లీడర్ చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియచేస్తూ చాలామంది చాలా విషయాలు మాట్లాడారు. ఏదైనా సరే ఆయన్ని మనం ఆదర్శంగా తీసుకుందాం. ఆయన ఆశయాలని, ఆయన చేస్తున్నటువంటి పనుల్ని మనం సమర్థిద్దాం. నిరంతరం ఆయనకు అండగా ఉండి తెలుగు జాతిని మళ్ళీ ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా తయారవ్వడానికి, మళ్ళీ మన రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందడానికి, అదేవిధంగా 4 సంవత్సరాలు రాత్రింబవళ్ళు పోరాటం చేసి అవమానాలు భరించి చాలా బాధలు పడినటువంటి మా అమరావతి తెలుగు మహిళలు కలలకు అంటున్నటువంటి మళ్ళీ అమరావతిని తయారు చేయడానికి మనందరం కలిసికట్టుగా ఆయనకి సహకరిద్దాం. ఆయనకి భగవంతుడు ఆయుష్, ఆరోగ్యం ఇచ్చి
మళ్ళీ రాష్ట్రం దేశంలో ప్రపంచంలో అగ్రగామిగా తయారు చేయడానికి ఆయనకు అవకాశం ఇచ్చి ముందుకు నడిపించాలని భగవంతుడికి కూడా కోరుతూ, మా జనార్దన్ గారు మొన్నటి వరకు వ్యవస్థాపక అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి చరిత్రని ప్రజలకు తెలియజేశారు. మళ్ళీ ఇప్పుడు మన నాయకుడి యొక్క చరిత్ర, ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన చేసినటువంటి సంక్షేమం, ఆయన అసెంబ్లీలో చేసినటువంటి పోరాటం, ఇవన్నీ మళ్ళీ ప్రతి ఒక్కరికి తెలియచేయాలని ఈ బుక్కులు రాసి రిలీజ్ చేయడం. విక్రమ్ కూడా ఆయన దగ్గర కూడా గంటలు కూర్చుండేవాడు. ప్రసంగం వస్తే చాలా చక్కగా ఆయన రాత చూస్తే ఆనిముత్యాల్లాగా ఉంటాయి, చాలా చక్కగా రాస్తాడు. ఆయన దగ్గర కూడా చాలా సందర్భాల్లో కూర్చొని, ఇదేదో మనం గొప్ప వాళ్ళం కాదు, చంద్రబాబు నాయుడు ఈ స్థాయికి ఎందుకు వచ్చారు, నిరంతర విద్యార్థి, నాకే గొప్పవాణ్ణి, అన్నీ నాకే తెలుసు, నేనే ఆ రకంగా వెళ్ళాలని ఆలోచన లేకుండా అనునిత్యం విద్యార్థిగా పనిచేశాడు. ప్రతి విషయం తెలుసుకోవడానికి పనిచేశాడు. అందువల్లే ఆ స్థాయిక నాయకుడిగా ఎదిగారు. ఆ విషయంలో మనం ఆయన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్దామని తెలియజేస్తూ, మరొకసారి హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. Please subscribe to Leo News for more videos.